శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమవారి చంద్ర గారు. నమస్కారం అంజబాబు స్వామి గారు. మనకి తెలుగు సినిమాల్లో చాలా వరకు కూడా అండి వైవిధ్యమైన పాత్రలు చేసిన వాళ్ళని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే వైవిధ్యం అంటే ఒక క్యారెక్టర్తో సంబంధం లేకుండా ఇంకో క్యారెక్టర్. అవును అవును, అంతే కదా వైవిధ్యం అంటే. వైవిధ్యభరితం. మరి కానీ ఒకే క్యారెక్టర్ తో కంటిన్యూగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అది ఏది ఒక దశాబ్దాలుగా మెప్పు పొందుతూ దాదాపుగా 200-300 పిక్చర్ నాకు అర్థమైపోయింది కదా. అర్థమైపోయింది. మరి అలాంటి క్యారెక్టర్స్ అంటే చాలా రేర్ గా ఉంటారు. ఇట్లా ఒకే టైప్ చేస్తూ ఆ క్యారెక్టరైజేషన్ చేస్తూ పైగా ఒకే భాషలో, పైగా ఇంకోటి ఆడియన్స్ ఎక్కడ మొనాటిని రాలా. ఆయన ఎంఎస్ నారాయణ గారు నాకు అర్థమైందండి. ఒకే క్యారెక్టర్ చేసింది ఆయన ఒక్కడే తెలుగు సినిమా చేశారు, డిఫరెంట్ రోల్స్. బట్ మేజర్ గా 80% తీసుకుంటే ఆయన ఇదే. అంటే ఆయన ఫాదర్ క్యారెక్టర్ వేసినా కూడా అందులో కామెడీని పండించాడు. కామెడీ ఇది మెయిన్ ఫాదర్ అంటే సౌందర్య గారికి కూడా ఫాదర్ గా వేశాడు ఆయన. అవును, దాంట్లో కూడా కామెడీ పండించాడు ఆయన. విలేజ్ నుంచి కోతసీమ నుంచి వచ్చినట్లు కొబ్బరికాయలు అమ్ముతాడంటాడే అది. అలాగే అంటే ఎక్కువ శాతం కూడా ఆయన ఈ డ్రింక్ చేస్తూ ఉండే క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా, వాటిలో బాగా పండించారు. ఆయన ఒరిజినల్ గా కూడా డ్రింక్ చేసే సందర్భం వచ్చింది. ఒరిజినల్ కూడా కొన్ని భరించలేక. ఓకే ఓకే, చెప్తాను నేను. ఇప్పుడు కొంతకాలం పైలోకానికి వెళ్దాం ఒకసారి. బ్రహ్మదేవుడికి ఈ సృష్టి చేసి కొంత రిలాక్స్ అవుదాం అనిపించి భూలోకంలో ఎవరికో ట్రాన్స్ఫర్ చేశాడు. బాబు మీరు కొంతమంది అప్పచెప్పాడు ఆయన, సృష్టి మీరు చేయండి, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అన్నాడు. అలా అప్పగించిన వాళ్ళలో పశ్చిమ గోదావరి జిల్లాలో నిడమరు అనే గ్రామంలో మైలవరపు బాపిరాజు గారు అని ఉన్నారు, వెంకట సుబ్బమ్మ దంపతులు. వాళ్ళకి అప్పచెప్పాడు కొంతమంది. వాళ్ళు కొంత పార్ట్ తీసుకుని 10 మంది పిల్లలు కన్నారు. 10 మంది 10 మందిలో 7 అబ్బాయిలు 3 అమ్మాయిలు. ఆ 7 ఒకరు ఎంఎస్ నారాయణ గారు, చిన్నవాడు. ఎంఎస్ నారాయణ గారు. అందుకే చెప్పాను ఇది కరెక్ట్ గా ఉందా ఏమండి. సరే, ఆయనకి వ్యవసాయ ఆధారిత కుటుంబం ఇది. కొద్దిగా చిన్న ఏదో పొలం ఉంది. ఈ మనుషుల్ని పెట్టి కూలీలు పెట్టి చేయించే స్తోమత లేక ఈ సంతానాన్ని పిల్లలందరినీ తీసుకెళ్ళి పొలాల్లో పని చేస్తూ ఏం కావాలంటే కోతలు కానీ ఈ ఏదో నాటుతారు కదా, ఇవన్నీ కూడా వీళ్ళతో చేయించుకుని కాలం గడిపేసేవాడు. అది సరిపోయేది కాదు. దాదాపుగా 10 మంది పిల్లలు, వీళ్ళందరూ పైగా ఆడపిల్లలు. ఈ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు చిన్నప్పుడు. ఎవరిని చదివించాలని అనుకోలేదు. ఏదో ప్రాథమికంగా బళ్ళో వేసేసి చదివించడం తప్ప చదువుల పట్ల ఎవరిని కూడా ఇచ్చేయాల ఈయన. కానీ ఎంఎస్ నారాయణ గారు మాత్రం నేను పొలం పనికి రాను, నేను చదువుకుంటాను అని బలవంతంగా ఏడ్చి తల్లి సపోర్ట్ తోటి బడిలో చేరాడు. చేరిన తర్వాత అది చేస్తా సరే. అయితే ఒక తల్లిని బతిమాలుకుంటారు కదా జనరల్ న్యాచురల్గా. ఆ తల్లి ఏం చెప్పాడంటే, సరే ఒప్పుకుంటాను వాడు ఒక్కడ చదవటానికి, కానీ పొలం పనులు బిజీగా ఉన్నప్పుడు, ఒకవేళ కోతలు వచ్చినప్పుడు, లేకపోతే ఇదేదో నాట్లు వేసేటప్పుడు బిజీగా చాలామంది కావాల్సి వస్తారు, అప్పుడు మాత్రం వీడు బడికి సెలవు పెట్టి రావాలి, అలాగైతే చదివిస్తాను. చైర్మన్ స్కూల్లో చదివిస్తాను కదా, చైర్మన్ స్కూల్లో అన్నాడు. కానీ చదువు మీద ఇంట్రెస్ట్ తోటి బాగా చదివేవాడు ఈయన. ఏమండి, అలాగా ఆ స్కూల్లో అక్కడ 4వ తరగతి వరకు చదివాడు. చాలా మంచి మార్కులు వచ్చింది. ఇలాంటి వాడు చేసి మాస్టర్ గారికి ఇష్టం అక్కడ. ఈయన అంటే ఆ తర్వాత ఫ్యూచర్కి నాంది ఇక్కడే పడుతుంది కదా, ఈ చదువులోనే. అంచేత ఆయనకి ఇష్టమయ్యి ఏం చేశాడంటే, ఒరే నీలాంటి వాడు తొందరగా ఫాస్ట్గా రావాలంటే 5th క్లాస్ జంప్ చేసి 6th క్లాస్లో చేర్పిస్తానని చెప్పేసి చేర్పించాడు ఆయన 6th క్లాస్లో. ఇది తండ్రికి తెలిసింది. ఏంటి అసలు ఇదేంటి 6th క్లాస్కి వెళ్ళిపోతే ఏంటి ఆకాశానికి వెళ్ళిపోతాడు, ఇప్పుడు నాకు అందుబాటులో లేకుండా పోతాడేమో అని భయం వేసేసి మాస్టర్ని తిట్టేసి, ఎవరు చేర్చిపోతున్నారు నేను, పునాదులు ఉండొద్దు చదువుకి, 5వ క్లాస్లో చదవాలి వాడు, ఎప్పుడైనా ఎక్కడైనా ఇదే పైకి వెళ్ళిపోతే చదువుకుంటూ వెళ్ళిపోతే తనకు అందుబాటులో ఉండడు. ఇది ఆయన ఆలోచన.
అది చేశాడు ఆయన. సరే అలాగా 5వ క్లాసులో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి చేర్పించాడు ఆయన. చేర్పించిన తర్వాత అక్కడి నుంచి 10వ తరగతి వరకు చదివాడు. 10వ తరగతి వరకు చదివిన తర్వాత ఈయనకి ఏమనిపించిందంటే, ఈ ఎంఏలు బిఏలు ఇప్పుడు కాదు అని తనకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఫతేపురం అని ఒక పక్కన ప్రాచ్య కళాశాల ఉంది. అంటే తెలుగు సంస్కృతం అని నేర్పిస్తారు. భాషా ప్రవీణ కాలేజ్ అంటారు దాన్ని. భాషా ప్రవీణ అని బిరుదులు ఉంటాయి చూసారా, ఈ కవులకు ముందు ఉంటుంది భాషా ప్రవీణ. ఈ భాష మీద పట్టు కోసం అది చదువుతారు. అది 5 సంవత్సరాల కోర్సు. ఓకే, 5 years అది చదివాడు ఆయన. అందుకే రచయితలకి అందరికీ అది మంచి కాలేజ్. అది బిరుదులు కూడా వేస్తూ ఉంటారు, మనం కవుల ముందు చూస్తూ ఉంటాం భాషా ప్రవీణ అని. అలాగా భాషా ప్రవీణ 5 సంవత్సరాలు చదివాడు ఆయన. 10వ క్లాస్ అంటే 15, 5, 20 సంవత్సరాలు వచ్చేసింది. అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు 5 సంవత్సరాలు చదివిన తర్వాత మూర్తి కళాశాలలో, మూర్తిరాజు అనుకుంటా, ఆ కాలేజీలో పరుచూరు గోపాలకృష్ణ గారు లెక్చరర్గా చేస్తున్నాడు ఆయన. ఆ కాలేజీలో ఎంఏ చేరాడు మళ్ళీ. అంటే దీనికి ఒక డిగ్రీ కావాలి ఇచ్చేయాలి కాబట్టి. ఎంఏ చదివిన తర్వాత అక్కడ ఎంఏ చేశాడు. పరుచూరు గోపాలకృష్ణ గారిని ఫాలో అవుతున్నాడు. ఆయన శిష్యర్కి చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే పరుచూరు గోపాలకృష్ణ గారికి దగ్గర ఏంటనేది నేర్చుకున్నాడు ఆయన. పరుచూరు గోపాలకృష్ణ గారు ఏం చేస్తారంటే, లెక్చరర్గా చేస్తూనే మ్యాగజైన్స్ కథలు అవి రాసేవాడు. అంతకుముందు వాళ్ళ అన్నయ్య గారు మాత్రం అప్పుడప్పుడు సినిమా వాళ్ళతో పరిచయాలు ఉంచుకుని డైరెక్టర్ కథా సాకారం చేస్తూ, కథలు రాస్తూ, సంభాషణలు రాస్తూ ఉన్నాడు ఆయన అల్లయ్య గారు ముందుగా. ఈయనకి వెళ్ళా, ఈ జాబ్లోనే ఉన్నాడు ఈయన అక్కడ. ఆ తర్వాత ఈయన ఏంటంటే ఆర్కే ఇదైన తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఈయనకి టీచర్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయనకి డైజెస్ట్ కాల. నేను టీచర్ ఏంటి, లెక్చరర్ అవుదాం అనుకున్నానే, ఇంత చదివాను నేను, లెక్చరర్ అయితే బాగుండు, పరుచూరు గోపాలకృష్ణ గారిలాగా ఆ గౌరవం వేరు, ఇదంటే ఒక తెలుగు మాస్టర్ లాగా పడుకుంటాను నేను ఇక్కడ అని చెప్పేసి ఆయనకు ఆలోచన వచ్చింది. ఏమైనా సరే ఆ ఉద్యోగం 10,000 జీతం అప్పుడు వదిలేశాడు. అంటే ఒక లక్ష్యం కోసం ఎంత త్యాగం చేస్తారని చెప్పడానికి ఉదాహరణ ఇది. అంటే తను ఒక స్థాయికి ఎదగాలనుకున్నాడు ఆయన. అంటే ఉపాధ్యాయ వృత్తి కూడా మంచిదే, కానీ లెక్చరర్ కావాలనుకున్నాడు ఆయన. అంటే ఒక ఇన్స్పిరేషన్ అక్కడ ఉన్నాడు ఆయన, గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారి లాగా లెక్చరర్ అనిపించుకోవాలని ఒక ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ వయసులో ఉంటుంది. అంచేత చేశాడు. అలాగా గోపాలకృష్ణ దగ్గర రచనల్లో కూడా మెళకువలు తెలుసుకున్నాడు ఆయన. ఆయన రాస్తుంటే, మ్యాగజైన్లు రాస్తుంటే ఎలా రాస్తారో ఏమిటనేది. తర్వాత అన్నగారి కోసం కథల సాకారం కూడా ఈయన రాస్తూ ఉండేవాడు అప్పుడు గోపాలకృష్ణ గారు. అలా ఎలా రాస్తారు, సినిమాలకు ఎలా కథ రాస్తారు, అదన్నీ ఈయన అలవర్చుకున్నాడు ఆయన. ఎంఎస్ నారాయణ గారు నేర్చుకున్నారు ఆయన మెళకువలు. అంటే సినిమా స్క్రిప్ట్ ఎలా రాయాలనేది మెళకువలు గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి, అయితే ఆయన వాళ్ళ అన్నయ్య గారి దగ్గర నుంచి. వీళ్ళు పక్కా లెక్చరర్సే కదా, నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఆర్కేజేఎల్ కాలేజ్ ఏదో ఉంది భీమవరంలో, దాంట్లో లెక్చరర్గా జీతం తక్కువే. ఇక్కడ 10,000 వదులుకున్నాడు కదా, ఆ జీతం మీద లెక్చరర్గా వెళ్ళిపోయాడు ఆయన. తన కోరిక తీర్చుకున్నాడు ఆయన. లెక్చరర్గా పనిచేస్తూ అక్కడ జీతం లేకపోయినా ఈ డ్రామాలు ఉన్నాయి కదా, బాలనాగమ్మ, భట్టి విక్రమార్క అనే జానపద డ్రామాలు, తర్వాత అవసరానికి అవతల అనే ఒక సాంఘిక డ్రామా, ఇంకోటి ఏదో ఉంది, ఆ డ్రామాలు వేస్తూ, అంటే ఇప్పుడు జీతానికి లేకుండా చేస్తున్నాడు ఈయన. ఈ సర్వైవల్ కావాలి కదా, రాస్తూ తన పాత్రలు తనే రాసుకుంటూ డ్రామాలు వేస్తూ కాలక్షేపంగా చేస్తున్నాడు ఈయన ఎంఎస్ నారాయణ గారు. అంటే జీవితం వెళ్ళిపోతుంది. తర్వాత కాలేజీలో చదువుతూనే ఈయన చదువుతున్నప్పుడు కళాప్రపూర్ణ అనే అమ్మాయిని, ఇంటర్ కాస్ట్, వీళ్ళ కాస్ట్ కాదు ఇది, ఆ అమ్మాయిని ప్రేమించి వాళ్ళు ఎవరో ఒప్పుకోకపోతే పరుచూరు గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, ఆయన కమ్యూనిస్ట్ కదా, వాళ్ళ ఆధ్వర్యంలో పెళ్లి చేసుకున్నాడు ఆయన. లవ్ మ్యారేజ్. కళాప్రపూర్ణ అనే అమ్మాయి, ఆ అమ్మాయి ఆయన లవ్ చేశారు ఆయన. ఆ తర్వాత వాళ్ళకి ఇది పడిగింది. తర్వాత ఈ భార్యతో చెప్పి ఏం చేశాడంటే ఈయన, ఈ గోపాలకృష్ణ గారు అప్పుడు మెడ్రాస్ వెళ్ళిపోయాడు, ఆయన షిఫ్ట్ అయిపోయాడు. అన్నగారు పిలవటం, చంద్రశాస్త్రం అనే కథకి స్క్రిప్ట్ రాయటం, అన్నదమ్ములు ఇద్దరు రాశారు అప్పుడు. ఏమండి వెళ్ళిన తర్వాత అక్కడ ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి కూడా
నేను రచయితను కదా, నేను రాస్తున్నాను కదా కదా నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఒక దుగ్ధ పుట్టింది. దుగ్ధే ఉంది రచన. ఇప్పుడు ఒక కోరిక కోరుకోవడంలో తప్పు లేదండి. ఎవరండి అది మీరు అన్నట్టు ఎవరు ఏం కావాలనుకుంటారో ఏమవుతారో కూడా చెప్పలేము మనం. ఆయన ఒకటి కావాలనుకునేవాడు ఒకటయ్యాడు, అందులో సక్సెస్ అయ్యాడు. అంచేత భగవంతుడు ఏది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి అది ఇచ్చేస్తాడు ఆయన. వేల్స్ వాటిలో ఎంఎస్ నారాయణ గారు ఒకరు. ఆయన బలంగా గాఢంగా రచయిత కావాలనుకుని ఏమనుకున్నారంటే ఆయన సరే ఈ కాలేజీలో జాబ్ చేస్తూ ఆయన ప్రతి శనివారం వెళ్ళటం, మెడ్రాస్ వెళ్ళి తెలిసిన వాళ్ళ ద్వారా, అంటే అప్పటికే గోపాలకృష్ణ గారు ఉన్నా కూడా అంత తొందరగా వెళ్ళారు. అయినా వెళ్ళి ప్రయత్నాలు చేద్దామని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు ఈయన భీమవరం నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు, నారాయణ గారు తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అలాగే కొన్ని వారాలు వెళ్ళారు. కానీ అంత తొందరగా దొరికితే ఇదెందుకు అవుతుంది మనకి? ఎన్ని కష్టాలు పడ్డారో, ఎవరెవరు ఎంత కష్టాలు పడ్డారో మనం తెలుసుకుంటున్నాం. వెళ్ళిన వెంటనే రాలా. ఇప్పుడు కథ చెప్తాను అనగానే ఎవరు పెద్ద అంతగా ముందు ఎవరు కదా చూద్దాం రండి తర్వాత కనిపించండి అంటారు. ఈ తర్వాత కనిపించండి అనే మాట సినిమాలో పరిపాటి. వెయిట్ చేయాలి సత్యనారాయణ గారు వెయిట్ చేయనట్టుగా. అంటే అందరికి వెంటనే ఎవరు అంటే అలాగ వెళ్ళి తిరుగుతున్నారు. ఆయన ఎక్కడో చిన్న రూమ్, ఇది వరకులో పెద్ద అద్దెలు ఉండేవి కాదు, ఓ చిన్న 20కో 30కో రూమ్ తీసుకుని ఆ రోజు అక్కడ ఉండాలి. ఇప్పుడు శనివారం వెళ్ళారనుకోండి, ఒక రోజుకు సరిపడా అద్దె, అంటే ఒకరోజు అద్దె. ఆదివారం సాయంత్రం మళ్ళీ వచ్చేసి సోమవారం కాలేజీకి వెళ్ళిపోయాడు. ఆయన లెక్చర్ చేస్తున్నారు కదా, ఇది ఆయన ప్రోగ్రాం. కథలు రాసుకుని కథలు పట్టుకుని ఒక సంచి ఒకటి పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. ఆయన వెళ్తూ ఉంటే కొంతకాలం జరిగింది. ఇలాగ వచ్చిన తర్వాత ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. అందరి దగ్గరికి ఆఫీసులకి మొత్తం కష్టపడుతూ బస్సులో వెళ్ళి తిరుగుతున్నారు. ఆయన అందరినీ కలుస్తున్నారు. ఆయన అంటే ఎవరిని కలవట్లేదంటే అందరినీ కలుస్తున్నారు. చిన్న పెద్ద ఆఫీస్ అందరినీ కలుస్తున్నారు. చూద్దాంలే అయ్యా అంటూ చెప్పడం మొదలుపెట్టారు. వచ్చేటప్పటికి ఇక ఇవన్నీ ఈ శని ఆదివారాలు వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఈ విసిగిపోయి ఏంటి వీళ్ళు నన్ను గుర్తించట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అప్పటి నుంచి మన నెక్స్ట్ శనివారం నుంచి ఏం చేశాడంటే ఒక క్వార్టర్ తెచ్చుకుని తాగడం మొదలుపెట్టాడు. ఒక క్వార్టర్ తేవటం, ఎంతమంది కలవాలి, ఇన్ని చేయాలి అని ఒక క్వార్టర్ మాత్రం లిమిట్ చేసేసుకున్నాడు. అక్కడ అలవాటైంది. ఓన్లీ చెన్నైలోనే తాగేవాళ్ళు. చెన్నైలోనే. ఆ చెన్నై అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇక అలవాటు అయి ఉంటుంది కదా, అది తాగుంటారు, అందులో సందేహం లేదు. ఇప్పుడు ఒకసారి అలవాటు అయిందనండి దాన్ని. అంటే ఒకటి చెప్పనండి, అటు వచ్చినప్పుడు ఈ ఎవరో ఫ్రెండ్స్లో ఒక పార్టీలో ఉండుంటారు. అప్పుడు ఎప్పుడన్నా స్టూడెంట్ లైఫ్లో ఎవరో చేసుంటారు, ఒకసారి అలవాటు అయి ఉంటుంది. కానీ రెగ్యులర్ అయింది ఇప్పుడే ఫ్రస్ట్రేషన్లో, అది అలవాటు అయిపోయింది. అందుకే ఆయనకి ఆ క్యారెక్టర్ బాగా పండియేమో మరి. అందుకే ఆ భగవంతుడి నిర్ణయం, నువ్వు ఇలా తాగరా నీకు తర్వాత ఫ్యూచర్లో ఆ క్యారెక్టర్లు వస్తాయని అనుకున్నట్టుగా అయింది ఆయనకి. అలా వెళ్ళటం అలా చేస్తున్నాడు ఆయన. ఒకసారి ఇంకా ఫైనల్ డే వచ్చిన తర్వాత ఫైనల్గా ఆయన ఏమనుకున్నాడంటే, ఇక నేను నా భార్యను బాధ పెట్టడం, పిల్లల్ని బాధ పెట్టడం ఎందుకు, ఇక సినిమాలు నాకు అవకాశాలు రావు అని డిసైడ్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుని అన్నీ సర్దుకుంటుండగా పేపర్లు ఉంటాయి కదా, ఈ రాసిన కథలన్నీ ఉన్నాయి కదా, ఆ కథలు తీసుకుంటే ఒక చోట ఒకటి కనపడింది ఆయనకి. ఒక కథ కనపడింది. ఆ కథలో హీరో చాలా ఏదో ఒక లక్ష్యాన్ని సాధించడానికని రాస్తాడు. ఈయన కథలోనే లక్ష్యాన్ని సాధించడానికి చాలా కష్టాలు, ఎందరో అవమానాలు పొందారు. ఎవరో ఈయనకి అవకాశం ఏదో దాన్ని సాధించాలని అవకాశం ఇవ్వకుండా పోతే ఏమైనా సరే నేను సాధించే తీరుతానని చెప్పి హీరో కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న తీరానికి చేరుతాడు ఆయన. అది తన కథ. అవును, నేనే రాసుకున్న కథ ఇది. మరి నా హీరోయే నేను సృష్టించిన పాత్రే ఇంత కష్టపడినప్పుడు నేనెంత కష్టపడాలి అని అనుకున్నాడు. అంతే, ఇక ఊరికి వెళ్ళటం మానేసుకోండి, ఏమైనా సరే దీన్ని సాధించి తీరాలి అని అనుకుని మళ్ళీ తిరగటం మొదలుపెట్టాడు. అంటే ఎవరికి ఏ అవకాశానికి, ఇప్పుడు ఒకవేళ అతనికి ఇక్కడ ఇండస్ట్రీలో ఆ రాత లేకపోతే వెళ్ళిపోయేవాడు. ఉంది కాబట్టే ఉంది. ఇవన్నిటి కూడా
మనం నమ్మాలండి కొన్ని అనేది అవును. కొన్నింటి నమ్మాలి కొంచెం మనం. ఇలా తిరుగుతుండగా మళ్ళీ తిరుగుతుండగా అంతకుముందు తిరిగిన ఒక ప్రొడ్యూసరు సత్యారెడ్డి అనే ప్రొడ్యూసరు, ఏమంటే మీరు కథలు చెప్తారు కదా, నా దగ్గర ఒక కథ ఉంది, దీన్ని డెవలప్ చేయండి అన్నాడు. డెవలప్ చేయండి అని సత్యారెడ్డి అని గడ్డతో ఉండేవాడు, ఇదివరకు మీకు తెలియదు, నాకు తెలుసు. ఓకే. డెవలప్ చేసి ఇచ్చాడు ఆయన, బాగా మెచ్చుకున్నాడు సత్యారెడ్డి గారు. అదే వేగు చుక్క పగటి చుక్క సినిమా. ఏమండి దీని తర్వాత అక్కడే పరుచూరు గోపాలకృష్ణ గారు ఉన్నారు కదా, తెలుసు కదా ఆయనకి. ఆయన ఏమైనా నువ్వు ఇక్కడే ఉన్నావా, నువ్వు ఇంకో పని చేయి, ప్రయత్నం అనే సినిమా ఉంది, దానికి కూడా కొంచెం రాసిపెట్టు, హెల్ప్ చేసి పెట్టు అని చెప్పి ఆయన ఇదైంది రికమెండ్ చేశారు. నేను చెప్పాను నువ్వు వెళ్ళి కలువు అంటే వాళ్ళకి కూడా రాసిపెట్టి ఏదో ఆదాయం వస్తుంది ఇచ్చేస్తున్నారు. అంటే ఒక టేక్ ఆఫ్ జరిగింది. రైట్. ఆ తర్వాత హలో గురు, హలో నీకు నాకు పెళ్ళైందనే 2 సినిమాలకి కూడా చేశారు. ఎందుకంటే వరుసగా ఆయన పేరు పడిపోయింది, ఈయన హెల్ప్ చేస్తున్నారు అని. ఇలాగా రైటర్స్ని ఉపయోగించుకోవటం, ఏదన్నా వాళ్ళ కథలకి పిలవటం కూడా పరిపాటి అప్పట్లో ఉండేది. సో ఈయన రచయిత కాబట్టి అన్నిటికీ పేరు పడ్డాడు, ఈయన రాయటానికి సాయం చేస్తున్నాడు. ఆ తర్వాత జనార్దన్ మహర్షి ఒక కథ రాశాడు, పేకడ పాపారావు అని. ఈయన కామెడీ రైటర్ కాబట్టి ఈయన కూడా పక్కన పెట్టుకుని ఆ కథను తయారు చేసి పేకడ పాప రాశారు. చాలా పెద్ద హిట్ అయింది. ఇలా ఉంటుండగా ఇప్పుడు ఈయన ఒకసారి తెలిసిన రవిరాజ పినిశెట్టిని కలిశాడు ఈయన. మరి ఇది ఇలా చేస్తున్నాను నేను, మరి ఏదన్నా అంటే ఆ ప్రాంతమే కదా వీళ్ళందరికీ. అంటే తర్వాత పినిశెట్టి గారు వాళ్ళ నాన్నగారు రచయిత, ఈయన కూడా ఆ కోవకు చెందినవారే కాబట్టి రవిరాజ పినిశెట్టి కలిశారు. కలిస్తే అప్పుడు ఆయన ఎం ధర్మరాజు ఎంఏ అని సినిమా తీస్తున్నారు ఆయన, తమిళ రీమేక్ అది. దానికి రచన చేయమని ఈయనకి ఇచ్చి ఒక చిన్న పాత్ర కూడా ఇచ్చాడు ఆయన. అక్కడ స్టార్ట్ అయింది రవిరాజ పినిశెట్టి తోటి. ఎం ధర్మరాజు ఎంఏ అది తమిళ రీమేక్. అదే వెన్నుపోటు పొడుస్తాడు అది చేశారు సత్యనారాయణ గారు, చిన్న పాత్ర వేశారు. వేసిన తర్వాత ఇక బయట కదల్లా. రవిరాజ పినిశెట్టి గారు ఇచ్చిన ప్రోత్సాహం చూసి ఆయన్ని అంటిపెట్టుకుపోయాడు. అంటే ఆయన ఏ సినిమా చేస్తే ఆ సినిమాకి ఇలాగా కంటిన్యూస్ సినిమాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎస్పి పరశురాము చిరంజీవి తీసినప్పుడు దానికి పనిచేస్తున్నాడు. తర్వాత పెదరాయుడు స్క్రిప్ట్ రాశారు. పెదరాయుడు కూడా రీమేక్ ఆఫ్ తమిళ్. ఏమండి అది వచ్చిన తర్వాత నాటమై, తమిళ నాటం, దానికి రచన చేశారు. రచన చేసిన తర్వాత అందులో ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది, మంచి క్యారెక్టర్, బాగా నచ్చింది. రాసిన తర్వాత ఈ క్యారెక్టర్ నేను వేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. ఎంచేతంటే ఒక్కొక్కరికి వాళ్ళ నటుడు అనిపిస్తుంది, రచయిత ఉన్నా సరే ఈ క్యారెక్టర్ నేను వేస్తే నాకు బాగుంటుంది అని అనిపించింది. అని అనిపిస్తే రవిరాజు గారితో చెప్పాడు, నేను ఈ క్యారెక్టర్ వేసుకుంటానండి అన్నాడు. నువ్వు దోసకాయ ఫేసు, పైగా తాగినట్టు ఉంటావు ఎప్పుడు, నువ్వు ఆ క్యారెక్టర్ చాలా సిన్సియర్ క్యారెక్టర్, అదేలా వేస్తావు అన్నాడు. చాలా మంచి క్యారెక్టర్. ఈయన బాధపడకుండా సరే సార్ నేను ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని చూసిన తర్వాత నేను పనికొస్తానో లేదో అప్పుడు చెప్పండి. ఏం చేద్దాం, నిరాశపడలే. ప్రయత్నం చేయటం మానవ ధర్మం కాబట్టి ఆయన చెప్పాడు. సరే చెప్పని అందరూ ఉండంగా, అంటే రచనా సహకారం ఈయనగా, డైలాగులు కూడా ఈయన ఇచ్చేస్తున్నాడు కదా మోహన్ బాబు, అందరూ ఉండంగా స్క్రిప్ట్ టైంలోనే ఇది ఉండంగా చెప్పాడు. కోడలు ఎదురు తిరుగుద్ది అప్పుడు పెదరాయుడులో, కోడలకి ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఒక సిచ్యువేషన్లో మోహన్ బాబు ఏదో కోడల పట్ల ఏదో చెప్తాడు ఆయన. చెప్పిన తర్వాత అమ్మా, ఈ సిన్సియర్ గుమస్తా అమ్మా, నేను ఇంట్లో 2 చూడకూడదు అనుకున్నాను. ఒకటి పెదరాయుడు గారి కళ్ళల్లో కన్నీళ్ళు, నోటి వెంట క్షమించు అన్న మాట, కానీ నీ వల్ల 2 చూసేసానమ్మా అని గాద్గట్టంగా చెప్పాడు. చెప్పేటప్పటికీ వెరీ ఇంప్రెస్డ్. మోహన్ బాబు హక్ చేసుకుని ఎత్తేసుకుని గౌరవించి ఎంత బాగా చెప్పారండి అన్నాడు. రవిరాజ పినిశెట్టి, సారీ అమ్మా, నేను నీలో ఇంత నటుడున్నాను నేను అనుకోలేదు, ఈ పాత్ర నువ్వే వేస్తున్నావు అన్నాడు. ఇది ఇక్కడ వరకు ఈ సిన్సియర్ క్యారెక్టర్ వేస్తారని ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఈవి గారి లైన్లోకి వచ్చాడు ఆయన. ఈవి గారి లైన్లోకి వచ్చి ఇది గ్రేటెస్ట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఎంఎస్ నారాయణ. ఒక్కొక్క లైఫ్లో ఎంతవరకు టర్నింగ్ పాయింట్స్ వస్తాయనే చెప్పడానికి ఉదాహరణ ఇది. ఒక్కొక్క దర్శకుడి ద్వారా ఒక్కొక్క ఇది కూడా వస్తుంది.
ఏమండి మా నాన్నకు పెళ్ళి అనే సినిమా తీశాడు. అందులో ఫస్ట్ టైం తాగుబోతు క్యారెక్టర్ వేశాడు. అదొక ప్రయోగం, అదో ప్రయోగం. ఎందుకంటే ఫిల్మ్ సిటీలోనే చేశారు మొత్తం అంతా. మా నాన్నకు పెళ్ళి చేస్తే అసలు ఏంటి నిజంగా తాగి చేస్తున్నాడా అని అందరూ ఆశ్చర్యపోయారట. అంత బాగా చేశాడట. అది నాందండి. అది దాదాపుగా 250-300 చిత్రాలకి నాంది పలికిన క్యారెక్టరు మా నాన్నకు పెళ్ళి ఈవి గారు ఇచ్చారు. ఇక ఈయన బాగా ఉపయోగించుకున్న డైరెక్టర్ ఎవరంటే ఆయన ఎవరు మన సీను వైట్ల. ఈవి గారి తర్వాత ఆయన ఎంఎస్ నారాయణ గారిని బాగా ఇచ్చేసి, అంటే అందరు డైరెక్టర్స్ చేశారండి. ఎంఎస్ నారాయణ గారు లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. వీళ్ళ నలుగురిని బాగా వీళ్ళ ఈ డైరెక్టర్స్ అందరూ ఉపయోగించుకున్నారు. ఎవరెవరిని? మన ఏవిఎస్ గారిని, ఎంఎస్ నారాయణ గారిని, బ్రహ్మానందం గారిని, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిని మొత్తం ఉపయోగించుకున్నారు. ఎవడగోలు వాడిది ఈవి గారు దాంట్లో కూడా తీశారు. ఏమండి ఇలాగా దుబాయ్ సీన్లో సల్మాన్ రాజు, ఈయన రెడీలో చిన్న శాస్త్రి ఎంఎస్ నారాయణ గారు, నమో వెంకటేశ్లో ఒక క్యారెక్టరు, ఆ తర్వాత దూకుడులో ఇది బొక్కా వెంకట్రావు. ఏమండి హనుమాన్ జంక్షన్లో వేణును ఎల్బి శ్రీరామ్ ఆవు రూపంలో వస్తారు. వీళ్ళు మా ఇది వేసుకుని తయారు చేయించుకుని వీళ్ళే ఆవులాగా నడుచుకుంటూ వస్తారు 4 కాళ్ళు వేసుకుని. ఆ తర్వాత ఈ ఎంఎస్ నారాయణ గారు తాగి పాలు పితకడానికి వస్తాడు. ఈ పాలు పితకడానికి పొదుగులు ఉంటాయి కదా, ఆ పితకగా చేతిలో పడొచ్చాది. ఏంటిది ఇలా వచ్చేసింది, అది ఎంఎస్ నారాయణ ఆ సినిమా ఒకటి. తర్వాత ఒట్టేసి చెప్తున్నాలో ఫ్యాక్షన్ లీడర్గా ఉంటాడు. జయప్రకాష్ రెడ్డికి ఆపోజిట్ గా వస్తాడు. అరవకు, నేను అరిస్తే ఇదైపోతావు అంటూ చెప్తా ఉంటాడు. అది చెప్పిన తర్వాత ఆయన ఏంటంటే ఒకసారి నేను తొడగొట్టానంటే చెప్పి తొడగొడతాడు, ఓ పంచి ఊడిపోద్ది. మంచి క్యారెక్టర్లు. ఏమండి తర్వాత ఇంత దీంట్లో కూడా డెప్త్ క్యారెక్టర్ కూడా చేశాడు. పవన్ కళ్యాణ్ పక్కన అత్తారింటికి దారేదిలో మేనేజర్. ఏమండి ప్రతిసారి మేనేజర్నే తిడతా ఉంటాడు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారు ఏడుస్తూ ఇది అవుతుంటే ఆయన ఆపడానికి పక్కన వాళ్ళు స్టాఫ్ వెళ్ళిపోతుంటే వద్దు ఆపొద్దు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నెగ్గుతాడు, ఆయన అలా వదిలేయండి అని వెనక్కి తిరుగుతాడు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే సినిమా హీరోలాగా కళ్యాణ్ రామ్ సినిమాలో పటాసులో సునామీ స్టార్ సుభాష్ అంటాడు మాటికి. నా సినిమాలు ఉంటాయని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఇక ఇలాంటి క్యారెక్టర్లు ఇక ఎన్నేసారి చెప్పలేమండి. అదే కళ్యాణ రాముడు అనే సినిమాలో కూడా ఈయన మంచి క్యారెక్టర్ వేశాడు. తర్వాత ఏంది కొరియోగ్రాఫ్ ఉంటది, ఏది ఆ పిడకలకు సంబంధించిన స్టెప్ అని మంచి మంచి క్యారెక్టర్లు అండి. అసలు ఒక క్యారెక్టర్ ఏమండి ఒకటి చెప్పనండి, ఈయన ఏదో అవుదాం అనుకుని వచ్చాడండి, ఏదో అయ్యాడండి. కానీ దాంట్లో 750 సినిమాలు ఒకే లాంగ్వేజ్ లో చేయటం మాట్లాడండి. కాదు ఏదో అవుతాం కాదు కదా, రైటర్ గా ఆయన అనుకున్నదే కదా. రైటర్ గా అనుకున్నారు కానీ రైటర్ గా అవ్వలేదుగా, ఆర్టిస్ట్ గా అయ్యారు. రైటర్ నుంచి ఆర్టిస్ట్ అయ్యారు. దాసనారాయణరావు గారు ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు, డైరెక్టర్ అయ్యాడు. డైరెక్టర్ అసలు ఐడియా లేదు. ఏమండి ఇలాగా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉంటే వాళ్ళ కళలో బయటికి తీసుకురావడానికి చిత్ర పరిశ్రమ ఎంతో దోహదం చేసిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎవరి వల్ల ఎవరు ఎలా అవుతారో చెప్పలేం. దాసనారాయణరావు హీ నెవర్ డ్రమ్ దట్ హీ విల్ బికమ్ ఎ డైరెక్టర్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ ఒక అవమానం పొందకపోతే, ఆర్టిస్ట్గా అవమానం పొందకపోతే ఆయన ఇటు సైడ్ తిరిగేవాడు కాదు ఆయన. అలాగే పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ ఫిల్మ్ లో కూడా మంచి క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ ఇది బద్రి ఇంత ఉంటాడు ఆయన. పెర్ఫార్మెన్స్ లో అదరగొట్టేస్తాడు ఆయన. దాంట్లో ఒక్కో సీన్ లో సెంటిమెంట్ కూడా పండిస్తారండి ఈయన. ఒకసారి తప్పు చేసి ఏదో ఒక దాంట్లో ఒక సినిమాలో పెళ్లికి కావాల్సిన డబ్బు నగలు ఎత్తుకుపోతాడు, పట్టుకుపోతాడు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇదని తప్పు చేశాను అన్న నా తాగుబోతు దీంతో అంటాడు. చాలా సినిమా అంచేత ఇలాంటి వ్యసనాలు క్యారెక్టర్ వేయటంలో ఎంఎస్ నారాయణ గారు మాస్టర్ అండి. నువ్వు నాకు నచ్చావు, అదేనండి. ఇలా అయితే చెప్పుకుంటూ పోతే దాదాపుగా అంటే విశేషం ఏంటంటేనండి ఈయన ఒక తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశారు అనేది విశేషం. తర్వాత తాగుడు పాత్రలో 250 పైన చేశారండి ఒకే క్యారెక్టర్. అందుకే నేను ఇంట్రడక్షన్ ఇందాక మీరు ఇచ్చారు కదా. ఈయన నటనని చూపించిన దర్శకులు కూడా కొంతమంది ఉన్నారు. పెద్ద హీరోలకు కూడా తండ్రిగా వేయించి దాంట్లో సెంటిమెంట్ పండించిన వారు కూడా ఉన్నారు కొంచెం.
అలాగే రచ్చలో రామ్ చరణ్ ఫాదర్గా వేశారు. ఒక బెడ్ మీద పడుకుని ఆయన చెప్తాడు, ఆయన తండ్రి గురించి బాధపడతాడు ఏదో సిచ్యువేషన్లో. తర్వాత బుజ్జిగాడులో ప్రభాస్ ఫాదర్గా కూడా వేశారు. అంటే ఈ కమెడియన్స్లో ఎంత నటన ఇదుందో కూడా వెలికి తీసిన దర్శకులు కూడా ఉన్నారు. మన పూరి జగన్నాథ్ గారు, వీణ సంపత్ నంద్ అనుకుంటాను, రచ్చ సోడా కొట్టినంత ఈజీ కాదు నాయన పీజీ పాస్ అవటం, ఇలా డైలాగులు, అరవకు నేను అరిచానంటే ఇది జయప్రకాష్ రెడ్డితో ఆ సినిమాలో కూడా. ఏమండి ఇలాగా ఈయన పర్సనాలిటీకి మించిన డైలాగ్ కూడా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. పైగా ఎదుర్కొండే ఎటువంటి పర్సనాలిటీలు, జయప్రకాష్ రెడ్డి గారు ఇలాంటి పర్సనాలిటీస్ తోటి ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి ఎక్కువగా బ్రహ్మానందం కాంబినేషన్లో కూడా చాలా బాగా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి సార్ వీళ్ళకి. ఈయనకి 5 నంది అవార్డులు వచ్చినాయి. ఏది దీనికి ఫస్ట్ రామ్ సక్కనోడు వచ్చింది, తర్వాత మా నాన్నకు పెళ్ళి వచ్చింది, తర్వాత సర్దుకుపోదాం 2 వచ్చింది, ఏమంటే తర్వాత శివమణిలో వచ్చింది, తర్వాత దూకుడులో వచ్చింది. దూకుడులో విజృంభించారు కదా 5 నంది అవార్డులు. తర్వాత దూకుడికి ఫిలింఫేర్ అవార్డు కూడా నామినేషన్, ఈయనకి ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. సో అంచేత ఆయన కంప్లీట్ ఏమైతే అనుకుని వచ్చారో ఆయనకి ఒక విధంగా రవిరాజ లైఫ్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఆయన రచయిత అవుదానికి వచ్చాడు ఆయన, కానీ ఆయన కళామూర్తిని బయటికి తీసిన ఘనత వీళ్ళందరి, ఈ దర్శకులందరూ కూడా ఆయన్ని బాగా ఉపయోగించుకున్నారు. సీను వైట్ల కానీ, ఈవి సత్యనారాయణ కానీ, వీళ్ళందరూ కూడా కమెడియన్స్కి లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఈ దర్శకులేనండి ఎక్కువ, మిగతా వాళ్ళకంటే. ఏమండి అలాగే ఈయనలో దర్శకుడు కూడా ఉన్నాడు ఒక ఆయన, దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు ఆయన. అనుకుంటే 2004లో ఈయన మరి కొడుకు బలంతో ఏమిటో కొడుకును పెట్టి సినిమా తీయాలని ఆలోచించారు ఈయన. అంటే అందరూ రాలేరు కదా సార్. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరికీ లైఫ్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. మా గురువుగారి సన్ను రాలేదు, రాఘవేంద్ర గారి సన్ను రాలేదు, అలాగే ఎంఎస్ నారాయణ గారి కొడుకుతో సినిమా తీశాడు. మొత్తం ఇన్ని సంవత్సరాల కృషి అంతా ఆయన సంపాదించుకున్నదంతా ఆ సినిమాలో పోయింది. దాదాపుగా 1,50,00,000 ఎంతో ఖర్చు పెట్టాడు ఆయన. అంటే ఎంత ఖర్చు పెట్టినా కూడా పోయినప్పుడు ఎక్కువ పోతుంది బాకీలు. 1,50,00,000 పోయింది. ఇక దానికి గ్యాప్ ఇచ్చాడు, మళ్ళీ వేషాలు వేస్తూ మళ్ళీ రికవర్ అవ్వడానికి ప్రయత్నించారు ఆయన. అంటే యాక్టివ్గా ఉండగానే తీశాడు ఆయన. ఏమండి ఆ తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలకి భజంత్రిలు అనే సినిమా తీశాడు. అది సక్సెస్ కాలేదు. అంటే దర్శకుడుగా సక్సెస్ కాలేదు. కొడుకుతో కొడుకు టైటిల్ కూడా కొడుకు టైటిల్ అంచేత తర్వాత కూతురు కూడా దర్శకురాలుగా చేసింది ఆవిడ. కానీ తండ్రి పేరు ఎత్తకుండా తన ఇండివిజువల్గా తండ్రి పేరు ఎత్తలేదు. నేను పలానా ఎంఎస్ నారాయణ కూతుర్ని, నేను డైరెక్ట్ చేస్తున్నాను అని చెప్పకుండా తను ఎక్కడి నుంచో వచ్చినట్టుగా, తను ఎవరో డైరెక్ట్ చేస్తున్నట్టుగా చేసి సాహెబ్ సుబ్రహ్మణ్యం అనే సినిమా తీశారు. అంటే అది ఎంత సక్సెస్ కాకపోయినా మంచి పేరు వచ్చింది ఆవిడకి. అంచేత ఆవిడ కూడా డైరెక్షన్ మైండే. ఈయన ఎంత బిజీ అయినా కూడా సొంత ఊరిని మర్చిపోలేదు. సొంత ఊరికి వెళ్ళొస్తూ ఉండేవాడు. అక్కడ ఈ ఫంక్షన్లు జరిగితే సంక్రాంతి పండుగలు కానీ ఇది కానీ వెళ్తుంటే వచ్చేవాడు. అలా వెళ్తున్న పరిస్థితిలో ఊరు వాళ్ళతో మాట్లాడుకునేవాడు, ఊరి సమస్యల్ని చర్చించేవాడు ఆయన. వాళ్ళకి ఏదైనా కావాలంటే సలహాలు అవి సాయం చేస్తూ ఉండేవారు ఆయన. అంటే ఊరిని మర్చిపోకుండా చేశాడు ఆయన. ఎంచేతంటే ఎక్కడ పుట్టాడో, మూలాలు ఎక్కడున్నాయో ఆయన బాగా గుర్తున్నాయి. అయితే వాళ్ళెవరిని మర్చిపోలేదు. మామూలు మనిషిలాగా వెళ్తూ ఉండేవాడు రోడ్డు మీద. నేను ఏదో సినీ స్టార్ని ఇదని ఆ భేషజాలేం లేకుండా బ్రతికిన మనిషి ఎంఎస్ నారాయణ గారు. అలాంటి పరిస్థితిలో 2015లో సంక్రాంతి పండుగకి వెళ్ళాడు ఆయన. అక్కడ భీమవరం సైడ్ బాగా జరుగుతాయి సంక్రాంతి పండుగ విశేషాలు. మరి అక్కడ పార్టీలు గిఫ్ట్లు ఇవన్నీ ఉంటాయి కదండి. దాంట్లో ఆయన ఆరోగ్యం ఒకసారి దెబ్బతిని అక్కడ పడిపోయాడు ఆయన. పడిపోతే అక్కడ హాస్పిటల్లో చేర్పించినా కూడా రికవర్ అవ్వలో ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినారు. అప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చి యశోదాలోనే ఎక్కడో చేర్చారు. కానీ అక్కడ కూడా సర్వైవ్ కాకుండా అక్కడ ఇదైపోయింది. దాదాపు 2015లో జనవరి 23న 23 సంవత్సరాలు అయింది అప్పటికి ఆయన వచ్చి. 23 సంవత్సరాల సర్వీస్ని జనవరి 23వ తారీఖున ఆయన ముగించాడు. ఆయన కళామ తల్లి దీంట్లో కళామూర్తిగా బ్రతికి కళామ తల్లి ఒడిలో నిద్రించాడు ఆయన. అది ఎంఎస్ నారాయణ గారి జీవితం. ఎంచేతంటే ఆయన ఏమైతే అనుకున్నారో చదువుకించకపోతే పొలానికి పరిమితం అయ్యేవాడు ఆయన. ఒక విధంగా ఆయన తృప్తికరమైన జీవితాన్ని అనుభవించాడు ఆయన. ఇంకోటండి, ఈయన చదువుకున్న చదువు చాలా ప్లస్ అయింది.
భాషా ప్రవీణ అదే చాలా ప్లస్ అయింది. తెలుగు ఆయన సంస్కృతం. చూడండి ఆయన డైలాగ్ డెలివరీ గాని అసలు ఈ ఒక్క డైలాగ్ చూడండి, ఇందాక పెదరాయిలో చెప్పానే, కాయినింగ్ చేసుకుంటారు కాయిన్ చేసుకుంటారు డైలాగ్స్ ని. ప్రతి పాత్రకి ఈయన రాసుకునేవాడటండి. అదే ప్రతి పాత్రకి ఈయన రచయితలో ఉన్న అడ్వాంటేజ్ అదే. గొల్లపూడి మాత్రవారు ఒకళ్ళు. ఈ రచయితలు అందరూ కూడా ఆ గొల్లపూడి మాత్రవారు నాకు సాయం చేశారు ఆయన నేను ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఎంఎస్ గారి గురించి చెప్పాలంటే సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు ఈయన గురించి. ఈయన కౌంటర్ వేస్తే అసలు కౌంటర్ ఏమి బ్రహ్మానందం గారు కూడా అన్నారు. కౌంటర్ వేస్తే ఎవరో చెప్పలేమని కూడా అన్నారు. అంటే ఆ టైమింగ్ అంటే కళాకారులో ఉన్న స్పాంటేనిటీ ఎంఎస్ నారాయణ గారిలో ఎక్కువ, మిగతా వాళ్ళు లేదండి. స్పాంటేనిటీ ఎక్కువ ఈయనలోనే ఉంది. ఆసినట్లు అందరూ చెప్తారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ ఎంఎస్ నారాయణ గారు బాగా గౌరవిస్తారు వాళ్ళు. అలాంటి మిత్రుడు పోయినందుకు చాలా బాధపడ్డ వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఎంచేతంటే కామెడీ కుటుంబమే ఒక కుటుంబం, ఒక 4-5 వరుసగా పోయారు సార్. ఏవిఎస్ దగ్గర నుంచి, ధర్మవరం దగ్గర నుంచి, ఈయన ఎంఎస్ నారాయణ గారి దగ్గర నుంచి, కోటగారి దగ్గర నుంచి, ఏమంటే వరుసగా అంటే కోటగారు కొంచెం లేటుగా అయ్యారు. వరుసగా పోయిన వాళ్ళు ఆవుతి ప్రసాద్ వీళ్ళందరూ ఫ్యామిలీ వరుసగా పోయారు సార్. ఇది అంచేత సినిమా ఇండస్ట్రీ చాలా మంది స్టాల్వర్డ్స్ ని కోల్పోయిన సందర్భం అది. అప్పట్లో మొత్తం కెరీర్ మొత్తం చూసుకుంటే ఒక్క కొడుకు విషయంలో సక్సెస్ చేయలేకపోయిన బాధ, ఒక అసంతృప్తి బాధ ఉందండి. తర్వాత ఆ కొన్న ఫ్లాట్లు కూడా 1-2 అమ్మేశాడు ఆయన ఈ సినిమా కోసం. బాకీ నష్టం వేరు, నష్టం కాకుండా సక్సెస్ చేయలేకపోయారనే సక్సెస్ చేయలేకపోయానంటే ఆయనకి తెలుస్తారు. అది ఎంచేతంటే ఒకటి వీళ్ళని అనుకుంటాం కానీ మనం వాళ్ళ తండ్రులకు తెలుసు మనం సక్సెస్. అప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలంటే మాటలు కాదని ఆయనకి తెలుసు. ఆర్టిస్ట్ కావాలంటే చాలా టాలెంట్ కావాలి, నంబర్ 1 పర్సనాలిటీ కావాలి. పైగా తెలుగు చిత్రసీమల్లో ఎక్కువ పర్సనాలిటీ చూస్తారు. ఏమండి అవన్నీ లేనప్పుడు డైలాగ్ చెప్పినంత మాత్రానో, కెమెరా షూట్ చేసినంత మాత్రానో ఆర్టిస్టులు అయిపోయాం అనుకుంటే పొరపాటు అండి. అది దానికి చాలా ఇన్బిల్ట్ టాలెంట్ కావాలండి. ఇన్బిల్ట్ టాలెంట్ అంటారు చూసారా, అది కావాలి. అది అంతమందిలో రాదు సార్. అది ఆయనకి తెలుసుంటుంది. తప్పని పరిస్థితుల్లో సినిమా తీసుకుంటారు తప్ప, ఇప్పుడు ఎవరైనా తీసుకోండి మీరు, ఒక సెలబ్రిటీ కొడుకు ఆ స్థాయికి వస్తారనుకుంటే పొరపాటే మనం అనుకుంటే. ఇక మనం ప్రూవ్డ్ ఫ్యాక్ట్, ఒక్క రామారావు గారి కొడుకులు, రామానాయుడు గారి కొడుకులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అంత ఇది కాలేదు. చిరంజీవి గారు అంటే ఇండివిజువల్ అండి. అంటే చిరంజీవి గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. అంటే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ వచ్చారు కష్టపడి. చిరంజీవి గారి ఫ్యామిలీ కూడా ఓకే, రామ్ చరణ్ గారు అవును. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచే బన్నీ వీళ్ళందరూ ఆ ఫ్యామిలీకి వస్తారు. చిరంజీవి గారి ఫ్యామిలీకి బన్నీ కానివ్వండి, రామ్ చరణ్ కానివ్వండి. నటులకు సంబంధించిన వారసులు చూడండి, కాయినింగ్ నటులకు సంబంధించిన వాళ్ళే సక్సెస్ అయ్యారు అందరూ కూడా చూడండి. కానీ ఎంఎస్ నారాయణ గారు కూడా మరి ఆయన కూడా ట్రై చేశారు. కోట శ్రీనివాసరావు గారు కూడా, వాళ్ళ అబ్బాయి కూడా 2-3 పిక్చర్లు చేశారు. ఆయన చేశారు. అంటే ఒకటండి, అందరికీ రాదు సార్. అది చేత ఏదో ఇలాగా సెలబ్రిటీస్ కొడుకులుగా వేయటం తప్ప 1-2 పిక్చర్స్ వీళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు. వీళ్ళు టోటల్గా పెద్ద సక్సెస్ చిరంజీవి గారి ఫ్యామిలీ బెల్ట్. ఆ సిస్టర్ సన్స్ కూడా ధర్మతేజ్, ఇతను వైష్ణవ్ తేజ్, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీయే కదా. అంచేత ఆ చిరంజీవి గారి ఫ్యామిలీని చెప్పుకోవచ్చు మనం గొప్పగా. తర్వాత రామానాయుడు గారి ఫ్యామిలీలో ఆయన వెంకటేష్ హీరోగా సక్సెస్ అయ్యాడు. అంటే ఆ స్టార్ లెవెల్లో. అంచేత వీళ్ళందరూ బాగా ఉన్నారు. తర్వాత కృష్ణ గారి ఫ్యామిలీలో కూడా మహేష్ బాబు ఉన్నాను. మహేష్ బాబు ఆ సుధీర్ కూడా బాగానే ఇదయ్యాడు. అంచేత అందరికీ రాదు సార్ ఇది. అంచేత వాళ్ళకంటే ఒక చరిష్మా ఇది ఉంటుంది, మన అందరికీ రావాలంటే కష్టం కొంచెం. పైగా ఈ ఎంఎస్ నారాయణ గారి జీన్స్ ప్రకారం చూస్తే అది ఆయనకి అయిపోయింది తప్ప వాళ్ళ అబ్బాయికి రాలేదు. అందుకే ఆవిడ అలా సెలెక్ట్ చేసుకుంది కూతురు, డైరెక్షన్ సైడ్, టెక్నికల్ సైడ్, ఆర్టిస్ట్ సైడ్ కాదు. అదండి ఎంఎస్ నాయుడు.